హైకోర్టు ఆల్ ఇండియా సాయి సమాజ్ వర్సెస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి జరిగిన కేసులో హైకోర్టుకి సాయి సమాజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్. వాళ్ళు ఏం చెప్తారు, మియర్ ఫ్యాక్ట్స్ దట్ సర్టన్ రిచువల్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ హిందూ టెంపుల్స్ ఆర్ పర్ఫార్మ్డ్ షెల్ నాట్ ఎస్టాబ్లిష్ ద మందిర్ ఈస్ హిందూ టెంపుల్. ఇక్కడ హిందూ ఆలయంలో హిందూ పద్ధతిలో జరుగుతున్నంత మాత్రాన సాయిబాబా ఆలయాన్ని హిందూ దేవాలయం అంటానికి లేదు. సాయిబాబా ఆలయానికి హిందూ మతంతో సంబంధం లేదు. Therefore, it was wrong that Sai Mandir was exclusively dedicated for worship by Hindus, that it was placed exclusively for Hindu public religious worship. ఇది హిందువులకు సంబంధించిన అంటానికి ఎటువంటి ఆధారం లేదు, ఒప్పుకోం కూడా అని చెప్పారు. హిందూ ఆచారాలు జరిగినంత మాత్రాన. ఇప్పుడు చర్చిలో చూడండి, ధ్వజస్తంభాలు పెడతారు, హారతలు ఇస్తారు, అంత మాత్రం చర్చి గుడి అవుతుందా? సేమ్ సాయి దర్గాలు కూడా అంతే. సాయి ఆలయాలు కాదు అవి, సాయి దర్గాలు. బట్ ఓకే, మీరు దర్గాలు అంటారు, బట్ వాళ్ళ ఆలయాలు అంటారు. బట్ ధర్మం రిచువల్స్ ప్రకారం చూసుకుంటే జరిగేది మళ్ళీ పూర్తిగా నిరూపించడానికి కూడా రమ్మని అడుగుతాం వాళ్ళు. ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏంటంటే, హిందూ ఆచారాలలో హిందూ ఆరాధన పద్ధతుల్లో ఆరాధన జరుగుతుంది, కానీ ఎవరికి జరుగుతుంది ఇది ప్రశ్న. ఇక్కడ మనకు ఆరాధ్య దైవాలైనటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని తీసేసి ఎవరో ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఇస్లాం ధర్మాన్ని, ఇస్లాం మతాన్ని హిందువుల చేత ఆచరింపజేసినటువంటి వ్యక్తిని దేవుడిగా పెట్టి ఆరాధించాల్సిన దుస్థితి హిందువులకి ఎందుకు ఉంది? హిందువులకి దేవతలు లేకుండా పోయారా? మనకి పవిత్ర గ్రంథాలు లేకుండా పోయినాయా? అంత దుస్థితిలో ఎందుకు ఉంది ఈరోజు హిందూ? అంత అవసరం ఏంటి అంటున్నా. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాల్ నంద్యాల నుంచి జీవన్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. కాల్ ట్రై చేస్తున్నారు టీమ్. ఓకే, నంద్యాల నుంచి జీవన్ కాల్లో కనెక్ట్ అయ్యారు. జీవన్ నమస్తే అండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, నా మాట వినిపిస్తుందా జీవన్? వినపడుతుంది సార్. జీవన్ మీరేమంటారు? సాయిబాబా అసలు బాబా కాదు, అదే ఆలయమే కాదు, దర్గా అంటారు ఇటు హిందూ పరిరక్షణ సంస్థ నుంచి. అండ్ మీ వెర్షన్ ఏంటండి? సార్ ముందు వీళ్ళకు సాయిబాబా గురించి తెలుసా సార్? తెలుసండి. మీకు తెలుసా సార్? గురువారం మేము పోతున్నాం, అక్కడ చర్చి ఉందా, మసీద్ ఉందా, హిందూ దేవాలయం ఉందా మాకు తెలియదా? వీళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటేనే మాకు తెలుస్తాయా? వీళ్ళు స్వచ్ఛందంగా ఏమేమి చేస్తున్నారు మాకు అందరూ తెలుసు. 10 మందికి అన్నం పెడతారు. చర్చిల్లో కూడా 10 మందికి అన్నం పెట్టి మత మార్పిడి చేస్తున్నారు. ఏమంటారు ఇప్పుడు? ఇప్పుడు 10 మందికి సేవ చేస్తున్నారు సార్. అదేనండి, మేము కూడా సేవ చేస్తాము. ఒక టాపిక్ మీకు అదే పని అయిపోయింది. రోజు వింటాను సార్, మాకు కూడా పెట్టండి, ఇదేనా మీ పని అంతా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అన్ని మీరిపోయింది వీళ్ళు. అసలు హిందూ ముస్లిం అంటారు, క్రిస్టియన్ అంటారు, సాయిబాబా అంటారు, రేపు యాదేవుడు మీ టార్గెట్ చాలా మాట్లాడుతున్నారండి. కాకపోతే మీరు ఎవరన్నా మీ సాయి భక్తుల తరఫున ఒక వ్యక్తిని డిబేట్ కూర్చోబెట్టి పంపించవచ్చు కదా. మీరు ఫోన్లో సరిగా సగం మాట్లాడతారు, మాకు సగం అర్థమైంది. మేము చెప్పేది మీకు సగం వినపడుతుంది. ఎంతమంది, ఇన్ని లక్షల మంది సాయి భక్తులు ఉన్నారు కదా, ఏ డిబేట్ చేయడానికి జీవన్ గారు ఇక్కడ దొరకట్లేదా డిబేట్ చేయడానికి? జీవన్ గారు కాదు, ఇక్కడ మీ ప్రశ్న ఏంటి, లేకపోతే మీ క్లారిటీ ఏంటి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? మీ ప్రశ్న లేకపోతే మీ క్లారిటీ ఏదైనా? ఏం లేదు సార్, రోజుకొక మతాన్ని వాళ్ళు గెలుపుతున్నారు సార్, అందుకు కాల్ చేశాను నేను. అంతేగాని మీ సాయిబాబా గురించి నిజం చెప్పడానికి కాల్ కాదు. ఆయన సాయి మతం అని ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకు మతం తిడుతున్నారు అంటున్నాడు కదా, సో ఆయన సాయి మతం అని ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు భారతదేశం ఆర్మీ పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుంది, బంగ్లాదేశ్ తో యుద్ధం చేస్తుంది. రోజుకు ఒక దేశానికి వాళ్ళు వచ్చి భారత్ ప్రజలు, ఇప్పుడు పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, ఆఫ్ఘనిస్తాన్ వాడు భారత్ మీద దాడి చేస్తుంటే మేము ప్రతి ఒక్కరికి యుద్ధం చేస్తాం. మీరు ఫస్ట్ మీ సాయి మతం. జీవన్ ఒక్క విషయం మీరు అన్నారు ఇందాక గురువారం టెంపుల్స్ కి వెళ్తామని చెప్పి. అంటే ఇక్కడ సాయిని ఒక ప్రత్యేకమైన మతంగా చూస్తున్నారా, లేకపోతే హైందవ ధర్మంలో చూడడం జరుగుతుంది? లెట్ మీ ఫినిష్. జీవన్ ఒక్క నిమిషం. ఒక్కసారి నా మాట వినండి అండ్ తర్వాత క్లారిటీ ఇవ్వండి, సో దట్ వన్ డిస్కషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ సాయి బాబా కాదు, దర్గా అంటారు, గుడి కాదు, దర్గా అంటారు ఒక వర్షన్. రెండోది, అది మతం అంటారు, హైందవ ధర్మంలోనే ఉంటామంటారు, బట్ అది మతం అంటున్నారు, ఈ వర్షన్ ఒకటి వినిపిస్తోంది. సో ఇక్కడ మీ క్లారిటీ ఏంటి? సార్ ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు సార్. ఇప్పుడు మన భారతదేశం ఎందుకుంది, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పగలరా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఓకే, హిందువుల్లోనే దాదాపు 70-80 మంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరు ముక్తారు?
ఓకే, ఆ విషయం పక్కన పెడతాం. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు విషయం పక్కన పెడితే ఏ దేవుడు నమ్ముకున్నా హైందవ ధర్మం ప్రకారం కాదు. బట్ ఇక్కడ వచ్చిన పాయింట్ సాయిబాబా అసలు దేవుడు కాదు, సాయిబాబా అసలు హైందవ ధర్మానికి సంబంధం లేదని క్వశ్చన్ వచ్చినప్పుడు కదా. సో దీనికి మీ క్లారిటీ అడుగుతున్నాను. అయితే ఓ పని చేయండి బ్రదర్, మీరు ఓ పని చేయండి. మీ సాయి మందిరాల్లో బ్రదర్, మీరు జీవన్ కుమార్ గారు మీరు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, సాయిని దేవుని చేసి తప్పండి అంటున్నారు కదా. సాయి మందిరాల్లో నా విగ్రహం పెట్టి నన్ను కూడా దేవుని చేయండి, నన్ను పూజించండి, నన్ను కూడా పూజించండి. మీరు సాయి మందిరాల్లో దేవుడు చేయండి, నాకు అభిషేకాలు చేయండి, సాయిని నా పాదాల దగ్గర పెట్టండి, సాయి విగ్రహాన్ని నా పాదాల దగ్గర పెట్టండి, నాకు అభిషేక జలాలు ఆయన మీదకి వెళ్ళాలి. చేస్తారా? ఎందుకు చేస్తారు? చేయండి. మరి నువ్వెవడు మరి నువ్వెవడవే? నువ్వు రాముడిని అవమానించు, నువ్వెవడవే? మా రాముడిని అవమానించు కాదు, మా రాముడి పేరు పెట్టుకోలేకపోతే మీ సాయికి బతుకులేదు. సాయి రామ్ అని పెట్టుకోకపోతే సాయి అనే పేరుకి విలువ లేదు. సాయి కృష్ణ అని పెట్టుకోకపోతే మీ సాయికి విలువ లేదు. మీ సాయిబాబా గుడి బయట మా వినాయకుడిని పెట్టుకోకపోతే, మీ సాయిబాబా గుడిలో మా దత్తుడిని పెట్టుకోకపోతే, మీ సాయి